హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడిచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన అనేటువంటి అంశము గురించి మనము ధ్యానం చేస్తున్నాం. మన ప్రార్థన అంశములు ధ్యానం చేయటం మాత్రమే కాకుండా ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాం. మనం కేవలం ధ్యానం చేసి విడిచిపెట్టడం లేదు. రాత్రిపూట మనమందరం కలిసి ఆయన సాన్నిధ్యంలోకి వచ్చి మెలకువగా ఉండి, ఎంత కష్టమైనప్పటికీ, ఎంత అలసిపోయినప్పటికీ ఆయన సాన్నిధ్యంలో కొద్ది నిమిషములు గడపడానికి మనం వచ్చాము గనుక ఇది ఆశీర్వాదంగా మనం భావిద్దాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క సాన్నిధ్యంలో ఎవరైతే రాత్రి వేళ గడుపుతున్నారో, దేవుని సాన్నిధ్యంలో ఎవరైతే వేకువజామున సమయాన్ని గడుపుతున్నారో, దేవుని సన్నిధిలో ఎవరైతే వీలు కలిగినప్పుడల్లా అధికమైనటువంటి సమయము ఆయన్ని సన్నిధిలో ప్రార్థన చేయటానికి, ఆయన స్తుతించడానికి, ఆయన ఘనపరచడానికి గడుపుతున్నారో వారికి దేవుడు విశేషమైనటువంటి ఆశీర్వాదములు ఆనాడు ఈనాడు కలుగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితమును ఎవరైతే ఈ విధంగా జీవిస్తున్నారో వారికి దేవుడు విశేషమైనటువంటి ఆశీర్వాదములు ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. వారి కుటుంబములు విడిచిపెట్టేసి, వారి పనిపాట్లు విడిచిపెట్టి, వారి బాధ్యతలు కూడా విడిచిపెట్టి, వారి స్వగ్రామములు కూడా విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వెనకాల నడిచి శిష్యులు సమర్పించుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు వారికి అపారమైన ఆశీర్వాదం కలిగజేశాడు. వారితో చేసినటువంటి వాగ్దానము, ఇహమందు మీకు ఆశీర్వాదములు, పరమందు కూడా మీకు ఆశీర్వాదములు ఉన్నాయని చెప్తున్నాడు. ఎవరైతే భక్తిలో ఇలాగ లీనమైపోయి ఆయన వెంబడి నడుస్తున్నారో వారి కొరకు దేవుడు దాచించినటువంటి మేలులు విశేషమైనటువంటివి. కొన్నిసార్లు మనకు కనిపించవు అవి మన జీవితంలో ఉంటాయి, కానీ మనం చూడలేకపోతున్నాం. ఇది ప్రార్థన యొక్క వరము, ఇది ప్రార్థన యొక్క ఆశీర్వాదము, బహుమానము అని మనం గ్రహించలేకపోతున్నాం. మనం పొందుకున్నాము కానీ గ్రహించలేకపోతున్నాం. ప్రతి మనిషి యొక్క అవసరతలు వేరుగా ఉన్నాయి. ప్రతి మనిషి యొక్క కష్టములు కూడా వేరుగా ఉన్నాయి. అందరి అవసరతలు ఒకటి కాదు, అందరి కష్టములు ఒకటి కాదు. ఆహారము అందరి అవసరత, వస్త్రము అందరి అవసరత, నివాసము అందరి అవసరత, ధనము అందరి అవసరత. అయితే చాలామందికి ఇవి దొరికిపోయాయి గనుక వారు దాని గురించి ప్రార్థన ఎప్పుడు చేయటం లేదు. వారు దాని గురించి కేవలం దేవునికి కృతజ్ఞత మాత్రమే చెప్తున్నారు. ఆయన కేవలం స్తుతిస్తూ ఉన్నారు, అంత మాత్రమే. ఎందుకంటే వారి అవసరతలు వేరేగా ఉన్నాయి గనుక వాటి గురించి వారు అడుగుతూ ఉన్నారు. ప్రభు వెనకాల వచ్చినటువంటి శిష్యులతో వారు ప్రార్థన నేర్పించమని ప్రభుని అడిగినప్పుడు ప్రభు నేర్పించినటువంటి ప్రార్థనలో ఒక ప్రార్థన ఉన్నది, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమన్నటువంటి ప్రార్థన వారికి నేర్పించాడు. అయితే ఎవరి దగ్గర అయితే ఆహారం ఉన్నదో వారు అనుదినము ఆహారము కలిగింది గనుక ప్రభువా ఈ ఆహారం బట్టి నీకు స్తోత్రములో కృతజ్ఞత కలుగునుగాక. ఎందుకంటే సమృద్ధి మా దగ్గర ఉన్నది కనుక మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నామయ్యా. లేనటువంటి శిష్యులు ఏమంటున్నారంటే, ప్రభు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి అని ప్రార్థన చేస్తున్నారు. ఇంత ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే ఒకరోజు వారు ఆహారం లేకుండా యాత్రలో వెళ్ళారు. 12 మంది శిష్యులలో ఎవరి దగ్గర కూడా ఆహారము లేదు. ప్రభువైన యేసుక్రీస్తు చేతిలో కూడా ఆహారము కనిపించడం లేదు. అయితే వారు ఓడ ఎక్కేసి ఓడలో వెళ్తున్నారు. ఈ ఓడ ఎక్కి వెళ్తున్నప్పుడు వారిని ఓడ ఎక్కించడానికి పరిసయ్యులు వచ్చి కలుస్తున్నారు. ఆ పరిసయ్యులు వచ్చి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడారో ప్రభుకి తెలుసు. అందుకనే ప్రభు ఏమంటున్నాడంటే, పరిసయ్యుల పులిసిన పిండి విషయమై మీరు జాగ్రత్త పడుడి అని చెప్తే వీరు అనుకున్నారు పిండి రొట్టెతోటి
రొట్టె పిండితోటి వస్తుంది కాబట్టి రొట్టెలు తేలేదు కనుక పిండి గురించి మాట్లాడుతున్నాడు ప్రభు అనుకొని వారిలో వారు అనుకోవటం మొదలుపెట్టారు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు అంటే వారిని గ్రహించి, నేను తినేటువంటి ఈ రొట్టె గురించి నేను మాట్లాడటం లేదు, ఆ బోధ ఒకటి ఉన్నది కదా, వారి ఆలోచనలు ఉన్నాయి కదా, వారి విచారములు ఉన్నాయి కదా, అవి పులిసిన పిండి లాంటివి. పులిసిన పిండి లాంటివి అంటే ఒక్క ఆలోచన కూడా ఒకవేళ మీరు మీ లోపలికి తీసుకొని వచ్చినట్లయితే మీరు పరిసయ్యుల వెనకాల నడిచి వెళ్ళిపోతారు. ఆ పిండి విషయం నేను మాట్లాడుతున్నాను, ఆలోచన గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక్క ఆలోచన మీలోకి వచ్చి మిమ్మల్ని సరే అని అనిపించినట్లయితే మీరు ఆ పరిసయ్యుల వెనకాల వెళ్ళిపోతారు. ఆ పరిసయ్యుల వెనకాల వెళ్ళిపోతూ ఉంటారు. దైవజనులు చాలామంది గాలములు వేస్తూ ఉంటారు, వల వేస్తూ ఉంటారు. అయితే ఈ గాలము వల వచ్చేసి నదిలో వేయక, సముద్రంలో వేయక, ఒకరు పట్టుకున్నటువంటి ఆ బుట్టలో వేస్తూ ఉంటారు. ఈ పట్టుకున్నటువంటి బుట్టలో వేస్తున్నప్పుడు ఇది ఎప్పుడే ఎలా జరుగుతుందంటే, ఆ దైవజనుడి దగ్గర కూర్చొని వింటూ ఒకరోజు ఈ దైవజనుడు చెప్పినప్పుడు ఈయనని వెంబడించాలి అని మనసు కలిగి ఆ సంఘము, ఆ మనుషులను, ఆ దైవజను వదిలిపెట్టేసి వెనకాల వెళ్ళిపోతారు. ఇందులో సిద్ధాంతాలు కూడా మారిపోతూ ఉంటాయి, ఇందులో ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఈ సిద్ధాంతాల మార్పును కూడా ఒకసారి మనం చూస్తున్నట్లయితే ఆదిలోనే జరిగినటువంటి ఒక మార్పు దేవుడు చెప్పాడు, ఆ ప్రథమమైనటువంటి పురుషునితో, ప్రథమమైనటువంటి స్త్రీతోటి మీరు జాగ్రత్త, మరణం మీలోకి ప్రవేశిస్తుంది, జాగ్రత్త, మీరు ఈ ఒక్క ఫలము నుండి దూరముగా ఉండండి అని చెప్పారు. ఆ ఫలమును చూచే ముందుగా, ఆ ఫలమును తినేదానికి ముందుగా ఏమి జరుగుతుందంటే ఆలోచనల మార్పు కలుగుతుంది. ఫలము తినే ముందుగా ఆలోచనల మార్పు కలుగుతుంది. ఫలము తిననంతసేపు ఆ దేవుని యొక్క ఆలోచనతోటి నడిచి, ఆ దేవుని యొక్క మాటకు కట్టుబడి ఉండి, ఆయన ఆజ్ఞకు లోబడి ఉండి, ఆయన చెప్పిందే నిజమనుకొని వారు దేవుణ్ణి వెంబడించారు. అయితే ఏ దినమైతే వారు ఆలోచనను లోపలికి తీసుకొని వస్తూ, ఆ సర్పం యొక్క ఆలోచనను కొద్ది కొద్దిగా లోపలికి తీసుకొని వచ్చి, ఆ సర్పము చెప్తున్నటువంటి మాట నిజమే అని ఎప్పుడైతే వారికి అనిపించిందో అప్పుడు వారు ఆ ఫలము తినడానికి వెళ్ళారు. ఫలము ముందుగా తినలేదు. ఫలం తినిపించాలి అనంటే మనస్సు మారాలి, తీర్మానము మారాలి, ఆలోచన మారిపోవాలి. ఎప్పుడైతే ఈ ఆలోచన మారిపోయిందో అప్పుడు ఈ ప్రథమ పురుషుడు, ప్రథమ స్త్రీ ఆ పండు దగ్గరికి వెళ్ళిపోయారు. వారు ఆ పండు దగ్గరికి వెళ్ళి దానిని తిన్నారు. తిననంతసేపు దేవుడు ఎదురు చూశాడు. తిననంతసేపు ఆలోచన లోపల పుట్టింది. ఆలోచన తిరుగుతూ ఉన్నది. ఇటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా. ఒకరోజు ఏదో ఒకటి పని చేస్తుంది. ఆ పని ఎక్కడ చేస్తుందంటే, ఏదైతే చేయకూడదో అది పని చేస్తుంది. అది పని చేసినప్పుడు పతనము, నాశనము ప్రవేశిస్తుంది. ఇదే వారిలో కలిగింది. అందుకు ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడంటే, పరిసయ్యుల పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్త అని చెప్పాడు. కాబట్టి విచారముల గురించి మీరు జాగ్రత్త, వారి ఆలోచన గురించి జాగ్రత్త. నేడు పునరుద్ధానమును నమ్ముతున్న మీరు వారి వెనకాల వెళ్ళిపోతే పునరుద్ధానాన్ని మీరు నమ్మరు. నేడు దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి మీరు ఆయన వారి వెనకాల విన్నట్లయితే మీరు దేవుణ్ణి విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు. నేను చెప్పినటువంటి బోధ మొత్తము కూడా మీరు ఏ పరలోకానికైతే సిద్ధపడిపోయి ముందుకు వెళ్తున్నారో అవన్నీ కూడా మీరు దూరం చేసుకుంటారో. ఎలాగైతే బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పాడు, పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిస్మం తీసుకోండి, దానిలో ప్రవేశించండి చెప్పినట్లుగా ఆ పరలోకము కూడా వారు దూరం చేసుకునేవాళ్ళు. అందుకు ప్రభు వారితో చెప్తున్నాడు, మీరు పులిసినటువంటి పెండి విషయమై జాగ్రత్త. అయితే ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే, ఆ దినమున ప్రభు దగ్గర రొట్టెలు లేవు. ఆ దినమున 12 మంది శిష్యులలో ఎవరి దగ్గర కూడా రొట్టెలు లేవు. మనము రొట్టెలు తీసుకొని రాలేదు కాబట్టి ఈయన మనతోటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి వారు అనుకుంటున్నారు. అప్పుడు ప్రభు వారికి ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, 5 రొట్టెలు 2 చేపలు అవి మాత్రమే మన చేతిలో ఉన్నప్పుడు మీరు ఎంతమందికి పంచిపెట్టారు మీరు అని అడుగుతున్నాడు ఆయన. మీరు శిష్యులతో అడుగుతున్నాడు, మీరు ఎంతమందికి పంచి పెట్టారు? వారి జవాబు 5,000 మంది. మన కొన్ని చిన్న చేపలు 7 రొట్టెలు ఉన్నప్పుడు, 7 రొట్టెలేనా,
ఎన్ని రొట్టెలు ఉన్నాయి రెండోసారి? 4 రొట్టెలు, కొన్ని కొన్ని చిన్న చేపలు ఉన్నప్పుడు ఎంతమందికి పంచిపెట్టారు? 12,000 మందికి. ఓకే. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలుంటే 4,000 మందికి పెట్టారు. అవునా? 7 రొట్టెలు, 4 రొట్టెలు కాదు, ఎన్ని రొట్టెలు? 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు 4,000 మందికి పంచిపెట్టారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టారు. ఎవరు పంచిపెట్టారు? ఇది శిష్యులు. మీరు కాదా అని అడుగుతున్నాడు. మీరు పంచిపెట్టలేదా? మరి ఇప్పుడు రొట్టెల గురించి నేను అడుగుతున్నానని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఒకవేళ 5 రొట్టెలు 2 చేపల్ని నేను 5,000 మందికి పెట్టగలిగి, ఆ 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు తీసుకొచ్చి నేను 4,000 మంది పంచిపెట్టగలిగితే, ఇప్పుడు నేను ఏమి లేకుండా మనందరి కొరకు రొట్టెలు తీసుకొస్తా. మీకు నమ్మకం లేదా? అడుగుతున్నాడు ప్రభు వారితోటి. ఏమి లేవు. ఇప్పుడు మన సముద్రంలో వెళ్తున్నాం, మన దగ్గర ఆహారం లేదు. ఇప్పుడు నేను రొట్టెలు మీకు పెట్టగలనా లేదా? మీరు ఆ పని చేయగలరా లేదా అని ప్రభు అడుగుతున్నాడు. సముద్రంలో తుఫాను పుట్టుకొని వచ్చింది కదా. తుఫాను పుట్టుకొని వస్తే మేము చనిపోతున్నాము, నీకు చింత లేదా అని చెప్పేసి నిద్రపోతున్నటువంటి ప్రభువుని లేపితే ఆ ప్రభు వారిని గద్దించాడు. ఆ ప్రభు వారిని గద్దిస్తూ ఉన్నాడు. మీరెందుకు ఈ తుఫానుని, సముద్రముని, గాలిని గద్దించలేదని అడిగాడు. మీ విశ్వాసము ఎక్కడా అని అడిగితే, ఎంతకాలం నేను మీతో పాటు ఉంటాను అని చెప్పేసి అన్నాడు. మీరెందుకు ఈ పని చేయలేదంటే, శిష్యులు చేయవచ్చు ఆ పనిని. ఆ దినమున శిష్యులు ఆ పనిని చేయవచ్చు, కానీ శిష్యులు ఆ పని చేయలేకపోయారు. 5,000 మందికి 4,000 మందికి రొట్టెలు పంచిపెట్టినటువంటి శిష్యులు, వారు వారితో పాటు ఉన్నారు గనుక వారి విశ్వాసము కొంచెం ఉపయోగించి ఆ ప్రభుతోటి మాట్లాడి అక్కడ రొట్టెలు వచ్చేలాగా చేయమంటే చేసేవాడు ప్రభు. అవసరం చేసేవాడు. ఆ రాళ్లను రొట్టెలుగా మార్చమంటే చేయలేదు ప్రభు. ఎందుకు చేయలేదు? నువ్వు పరీక్ష పెడితే నేను అయిపోయింది. నీ పరీక్షలన్నీ నువ్వు పెట్టేసావు కదా 40 రోజులు. అపవాది పరీక్ష చేస్తున్నాడు కదా. అపవాది చేత శోధింపబడడానికి పరిశుద్ధాత్ముడు ఆయనను అరణ్యంలోనికి తోడుకొని పోయాడంటే, నీ పరీక్షలు పెట్టావు కదా నువ్వు, టైం అయిపోయింది కదా. మళ్ళీ బయటకు వచ్చేసి ఎగ్జామ్ హాల్ బయట తర్వాత పరీక్ష పెడతావేంటి? ఎగ్జామ్ ఉన్నప్పుడే హాల్లోనే పరీక్ష పెట్టాలి. ఆ టైము అయిపోయింది, నేను రాసేసాను, నువ్వు మళ్ళీ రెండో పరీక్ష అంటే నేను ఎందుకు రాస్తాను? నువ్వు చెప్తే నేను ఎందుకు చేస్తాను? అయిపోయింది. పరిశుద్ధాత్ముడు నీ దగ్గర తీసుకొచ్చాడు, నీ దగ్గర నుంచి ఇప్పుడు నన్ను తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇదిగో దూతలందరూ కూడా రెడీగా ఉన్నారు. దూతలు రెడీగా ఉన్నారు. ఆయనకి పరిచారము చేయటానికి పరలోకం నుండి దూతలు దిగి ఆయన దగ్గరికి వస్తే, దూతలలో ఎవరు కూడా రొట్టెలు తీసుకొని రాలేదు. దూతల్లో ఎవరు రొట్టె తీసుకొని రాలేదు. రొట్టెలు తీసుకొని కాకులు వెళ్ళాయి ఏలియా దగ్గరికి. తర్వాత రొట్టెలు తీసుకొని దూత వెళ్ళాడు ఏలియా దగ్గరికి. కానీ ప్రభు దగ్గరకు తీసుకొని రాలేదు. ఎందుకంటే ఈ పరీక్ష వస్తుందని తెలుసు, ఈ పరీక్షలో నిలబడాలి తెలుసు. ఆ ప్రభువు ఆ రాళ్లను రొట్టెలుగా మార్చి తినేదానికి బదులుగా ఆ దేవునికి లోబడిపోయి, ఆయన ఆజ్ఞలకు లోబడిపోయి, ఆయన చిత్తములకు లోబడిపోయి, అపవాది యొక్క ఈ పరీక్షలో పడిపోకుండా తనను తాను కాపాడుకొని ఆ తర్వాత బయటకు వచ్చి నగరంలోకి వెళ్ళి, సహజంగా మనం ఎలాగ భోజనం చేస్తామో అలాగే ఎవరో ఇంట్లో ఆయన భోజనం చేశాడు. ఆయన ఆ రోజు రొట్టెల్ని రాళ్ళని రొట్టెలుగా మార్చలేదు. ఆ రోజు అవసరము. కానీ ప్రభు అక్కడ చెయ్యలేదు. ఎందుకంటే ప్రభు ఏ యొక్క వరమును కూడా, ఏ శక్తిని కూడా, ఇది మనం గమనించవలసిన మాట, ప్రభువైన యేసుక్రీస్తు ఏ వరమును, ఏ శక్తిని కూడా తనను తాను మహిమపరచుకోవటానికి కానీ తన స్వార్థము కొరకు వాడుకోలేదు. తన ప్రయోజనము కొరకు ఎటువంటి శక్తిని ఆయన వాడుకోలేదు. ఆయన నీటి మీద నడిచి వెళ్తున్నటువంటి శక్తిని ఆ పేతురుకు విశ్వాసము కలుగు చేయటానికి, శిష్యులకు విశ్వాసము కలుగు చేయటానికి, ఈ ప్రకృతి మీద నాకు అధికారం ఉన్నది, ఈ ప్రకృతి నా పాదముల క్రింద ఉంటుంది, నేను ఆ ప్రకృతికి పైన, ఎందుకంటే ఈ సృష్టిని కలుగు చేసిన వాడును నేను గనుక ఈ నీరు మిమ్మల్ని ముంచేస్తుంది కానీ నన్ను ముంచదు. ఈ నీరు ఓడను ముంచేస్తుంది కానీ నన్ను ముంచలేదు.
ఈ నీటి మీద ఓడ అలా నడిపించుకుంటూ వెళ్తే ఓడ వెళ్తూ ఉంటుంది. ఈ నీటిలో మీరు ఈదుకుంటూ వెళ్తారు, కానీ మీలో ఎవరు కూడా నీటి మీద కాళ్ళ మీద నడిచి వెళ్ళలేరు. ఆ పని నాది మాత్రమే, అది నాది మాత్రమే. ఆ పని నేను చేయగలను. మీరు విశ్వసించాలి, సృష్టి కంటే గొప్పవాడు నేనని చెప్పేసి. సృష్టి కంటే గొప్పవాడు నేనని చెప్పేసి మీరు విశ్వసించాలి. ఎందుకంటే పేతురు కూడా ప్రయత్నం చేశాడు, ప్రభువా ఒకవేళ భూతము కాదు, దయ్యము కాదు, నీవే అయితే నేను కూడా నడిచి రావడానికి నాకు సెలవిమ్ము అని చెప్పానంటే, రా పేతురు అనగానే ఆయన ఎక్కడి నుంచి ఆ శక్తి వచ్చిందో తెలియదు. ఆ విశ్వాసము, ఆ ఆత్మవిశ్వాసము, ఆ ధైర్యము, ఆ సాహసము, ఇన్ని సంవత్సరములు ఆయన ఆ నీళ్లలో ఈదుకుంటానే వెళ్ళాడు. ఇన్ని సంవత్సరములు ఆయన నీళ్లలో ఓడవేసుకొని వెళ్ళాడు. కానీ ఏ రోజు కూడా ఆయన ఆ నీటి మీద నడిచి వెళ్ళలేదు. ఆ నీరు ఆయనకి క్రొత్త కాదు, ఆ సముద్రము ఆయనకి క్రొత్తనే కాదు. ఆ నీటిలో ఉన్నవాడే ఆయన, అక్కడే జీవితం గడుపుతున్నవాడు. కానీ ఎన్నడూ కూడా ఈ అద్భుత కార్యము జరగలేదు. ఆయన నీళ్ల మీద ఆ కాళ్ళతోటి నడిచి వెళ్ళడం ఎన్నడూ జరగలేదు. ఎప్పుడు జరిగిందంటే ఆ ప్రభు ఎదురుగా ఉన్నప్పుడు జరిగింది. అయితే ప్రభుకి పేతురికి మధ్యలో గాలి వచ్చినప్పుడు, ప్రభుకి పేతురికి మధ్యలో గాలి వచ్చినప్పుడు, గాలి ఈ సహజమైనటువంటి ప్రకృతి ఆయనను భయపడుతూ ఉన్నది. ఏమిటంటే, నీకు నా మీద నడిచే అధికారం లేదు, నీకు అధికారం లేదు. ఎందుకంటే నీవు మానవుడవు. మానవుడి ప్రకృతిలో చిన్నవాడై ఉన్నాడు. ఈ ప్రకృతిని నీ వశంలో పెట్టుకోమన్నాడు. అన్నిటిని, భూమిలో ఉన్న వాటన్నిటిని కూడా నీ స్వాధీనములకు తెచ్చుకో అని చెప్తే దేవుడు ఆ రోజు మానవుడు ఆ స్వాధీనమును, అధికారాన్ని పోగొట్టుకున్నాడు. అందుకు మనము నీటి మీద నడవలేము. అయితే ఎప్పుడైతే ఆ ప్రభు రాకడ వచ్చేసి ఆ 1000 సంవత్సరముల యుగముల కోసం ఆ రోజు జరుగుతుందో లేక ఆ తర్వాత జరుగుతుందో అప్పుడు తెలుసు మనకి, ఇప్పుడైతే తెలియదు. కానీ ఒకరోజు మనము గాలిలో వెళ్తాము, ఒకరోజు మనం నీటి మీద నడుచుకొని వెళ్తాం. ఇది సాధ్యము. ఎందుకు సాధ్యం అనంటే, దేవుడు మనలను ఇంకా ఉన్నతమైనటువంటి మార్పులోకి తీసుకొని వచ్చి ఆయన మహిమ కలిగినటువంటి ఆ శక్తిలోకి మనల్ని నడిపింపజేసి ఆ పరాక్రమైనటువంటి క్రియలు మన ద్వారా చేపించాలి. గనుక మనం ఈ రీతిగా ఉండకుండా మనము ఆ రీతిగా మార్చబడి వెళ్ళిపోతాం. ఆకాశ నక్షత్రాల్లో గుంటాంటే నక్షత్రాలు అలాగ పైన కనిపిస్తూ ఉన్నాయి, అలాగ మన గాల్లో కూడా కనిపిస్తూ ఉంటాం. మనకేం పని ఇస్తాడో మనకి తెలియదు. కాకపోతే ఒకరోజు ఒక గొప్ప పని దేవుడు మనకి ఇస్తాడు. ఆ గొప్ప పనులలో ఒకవేళ ఆ దేవుని సన్నిధిలో, ఆ పరలోక రాజ్యములో ఆయన సింహాసనం ఎదుట ఆ ధూపము వేస్తున్నప్పుడు ఆ పాత్రను పట్టుకొని వస్తున్నటువంటి ఒక దూత యొక్క పని మనకిస్తే, ఆ ప్రార్థనలు మోసుకొని వెళ్తున్నటువంటి ఆ దూత యొక్క పని, ఆ బాధ్యత, అంత ఘనత మనకిస్తే, ఆ ధూపము వేసేటువంటి, ఆ సాంబ్రాణి వేసేటువంటి ఆ పని మనకిస్తే, మౌనంగా ఉండండి అని పరలోకమంతా కూడా చాటించేటువంటి ఒక దూత యొక్క పని మనకిస్తే, పైనుండి కింద దాకా వెళ్ళిపోయి నువ్వు ఆ సముద్రము మీదను ఈ భూమి మీదను కాలు పెట్టుకొని నిలవడు, ఈ పని చేసినప్పుడు అనేటువంటి బాధ్యత మనకిస్తే, అంతకంటే పెద్దది ఇవ్వచ్చు దేవుడు. తెలీదు మనకి. మనమేమనుకుంటున్నాం అంటే ఇక్కడే మట్టిలో పుట్టే మట్టిలో పోయినా కూడా మనం అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ గొప్ప మహిమను ఒకటి చూడాలి మనం. ఏలియా మన వంటి స్వభావము కలిగిన వాడు. ఆయన ఆకాశమును మూసివేశాడు, ఆకాశంని తెరిచాడు. అక్కడితోటి నేను ఆగిపోవటం లేదు, అక్కడితో ఆగిపోవడం. యాకోబు అక్కడితో ఆగిపోయాడు. నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే, ఏలియా పరలోకానికి ఆరోహణమై వెళ్ళినవాడు, బాప్తిస్మిచ్చి యోహాను రూపంలో పుట్టినవాడు, ఆ జైల్లో చచ్చిపోయినవాడు, మరలా తిరిగి రూపాంతర కొండ మీదకి వచ్చినవాడు, మరలా వెళ్ళిపోయి మరలా తిరిగి ఆ యెరూషలేము రాబోతున్నాడు. ఆయన మనలాంటి వాడు. ఆయన మనలాంటి వాడికి ఒకవేళ ఇన్ని ఇన్స్టాల్మెంట్ల జీవితం ఇస్తే మనకెంత ఇస్తాడు దేవుడు? ఇది అనంత జీవితము, నిత్య జీవం అంటే ఇది. ఆ మహిమలోకి వెళ్ళాలి అనంటే ఇక్కడ మనము పనులు చేయాలి. ఏలియా జీవించినట్లుగా మనం జీవించాలి. అలాగూ జీవించినట్లయితే ఆయన ఏవి కూడా నీకు హద్దు అని చెప్పడు, ఇది నీకు పరిమితి అని చెప్పడు, ఇది నీకు లిమిట్ అని చెప్పడు. ఆయన
ఆయన లిమిట్ లేని పనులు చేస్తున్నాడు. పేతురుతో ఏం చేస్తున్నాడు? లిమిట్ లేని పని ఇస్తుంటే ఈ లోపల ఉన్నటువంటి శిష్యులు సణుగుతున్నారు. ఉన్న చోటను ఉండొచ్చు కదా, నీళ్ళ మీద నడవటానికి వెళ్ళాడు, చూడెట్లా పడిపోయాడు, మునిగిపోయాడు. అవమానము, హేళన. ఆయన మునిగినప్పుడు ఇక్కడ వాళ్ళందరూ నవ్వారు. అని మునిగినప్పుడు నీకు ఇప్పుడు కన్నా కూడా నీకు అనగాలి అని అంటారు. ఎందుకంటే నీవు చాలా ఎగురుతూ ఉంటావు, రెచ్చిపోతూ ఉంటావు. ప్రభు ప్రభు అని చెప్పేసి వెళ్తూ ఉంటాం. మేము వెళ్ళట్లేదా ప్రభుతో? మేము కూడా వెళ్తున్నా. కాకపోతే లిమిట్లో ఉండు నువ్వు. ఆయన లిమిట్ లేకుండా వెళ్తాడు. లిమిట్ లేకుండా ఏం చేస్తావు బ్రదర్? చచ్చిపోతా నీతో పాటు అంటాడు. నువ్వు చేయలేమంటాడు, నేను చేస్తానంటాడు. కోడి గుయ్యకు ముందుగా 3 సార్లు కోడి గుయ్యకు ముందు 3 సార్లు నువ్వు నన్ను ఎరగనని చెప్తావు అని అంటే, కాదు ప్రభు అని అన్నాడు. చూసుకో పరీక్ష, నువ్వే పాస్, నేను ఫెయిల్ అన్నాడు. తర్వాత అయినా కూడా ఊరుకోవటం లేదు. ఆయన ఊరుకునేవాడు కాదు. ఆ నీటిలో ఆయనకు నడవాల్సిన అవసరం ఏమిటి? ప్రభువా, ఒకవేళ నీవే అయితే. ఆ ప్రభు కూడా ఆయన మీద కోప్పడలేదు. నువ్వు నన్ను సందేహిస్తున్నావా పేతురు? కోప్పడలేదు. తోమాని కోపపడలేదు. చాలా మంది తోమాని గద్దించినట్టు చెప్తూ ఉంటారు. తోమా మీద దేవుడు కోపం చూపలే. ప్రభు అయిన యేసుక్రీస్తు కోపము చూపించకుండా ఏం చెప్తున్నాడంటే, తోమా, 2 విశ్వాసాలు ఉన్నాయి. విశ్వాసము 2 రకాలుగా వస్తాయి. ఒకటి చూచి కన్నులతో వస్తే, 2 గ్రహించి వస్తుంది, చూడకుండా వస్తుంది. ఆ గ్రహింపులు పుట్టిన విశ్వాసం ఉంటూ చూసారా, అది గొప్ప విశ్వాసం అవుతుంది. చూచిన విశ్వాసము చిన్నదవుతుంది. చూడకుండా గ్రహించిన విశ్వాసం ఉంటుంది కదా, ఆ విశ్వాసము చాలా గొప్పది, చాలా గొప్పది. నేను ఆ ప్రభుతోటి నడుస్తూ కొంతమందికి సాక్ష్యం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే ఏం చెప్తుంటా, అబ్రహాముకు కలిగిన విశ్వాసము నేను కూడా తీసుకొని వెళ్తున్నాను. నేను వెళ్తున్నాను అని కలిగిన విశ్వాసం తీసుకొని ఏమి లేనప్పుడు ఆ ప్రభుని ఆయన నమ్మాడు. ఎంత ఆలస్యమైనా ఆ ప్రభువునే నమ్ముకొని ఆయననే వెంబడించాడు. పేతురు దుడుకుతనం ఎక్కువ అంటారు. దుడుకు పేతురు అని ఒక నిక్నేమ్ పెట్టేస్తారు. దుడుకు పేతురు అంటారు. కొంతమంది కోడి గుయ్యగానే అదిగో పేతురు వచ్చాడు అంటారు. అంత చులకనగా మాట్లాడేస్తారు, చనువుగా మాట్లాడేస్తారు, తక్కువగా మాట్లాడుతుంటారు పేతురు గురించి. కానీ పేతురు యొక్క సాహసము ఎవరూ చేయలేదు. పేతురు యొక్క సాహసము ఆలోచించండి ఒకసారి. ఒకవేళ రోమా సైనికులు మన దగ్గరికే వచ్చారనుకుందాం, లేదు ఈ ప్రభుత్వం మన దగ్గరికి వచ్చింది అనుకుందాం, నా మీదే చేయేస్తున్నారు అనుకుందాం, మీలో ఎవరైనా ఒకళ్ళు వచ్చేసి పాప అష్టమే చేయేస్తావా అని చెప్పి అన్నారు అనుకుందాం. అది చేయటానికి సాహసం కావాలి. అది ఎవరు చేస్తారు? అపారమైనటువంటి సాహసంతో పాటుగా ఆ ప్రేమ కలిగిన వ్యక్తి, నాకు తర్వాత ఏమైపోయినా నాకు పర్వాలేదు, నేను పట్టించుకుందాన్ని. నన్ను జైల్లో వేసినా నేను పట్టించుకోను, నన్ను చంపేసినా నేను పట్టించుకోను, కానీ నేను మాత్రం చెయ్యి పడనివ్వను. పేతురు ఏం చేస్తున్నాడు? గెత్సెమనే తోటలో ఆయన మీద చెయ్యి వెయ్యొద్దు అన్నట్లుగా ఒక్కడు నిలబడ్డాడు. చూడండి, ఈ సాహసాన్ని చూడాలి. ఆయన చేసింది తప్పు పని కాదు. ఆయన చేసినటువంటి పని ప్రభు చెప్పాడు, కత్తి పట్టుకున్నాడు, కత్తితోటే చనిపోతాడు. మనకొద్దు పేతురు, ఎందుకంటే నువ్వు ఈరోజు కత్తి పట్టుకుంటే మళ్ళీ ఆయన ఇంకో కత్తి తీసుకొస్తాడు, నీకు తెలీదు. గొడవకి వెళ్ళినప్పుడు ప్రభు ఏమన్నాడు? ఒకటి చెంప మీద కొడితే ఇంకోటి చూపించమని చెప్పాడు. ఎందుకు? నువ్వు మళ్ళా కొట్టావు అనుకో, ఆయన 10 మందిని తీసుకొచ్చి కొడతాడు. అది పెరుగుతానే ఉంటుంది. మీరు ఎప్పుడు ఎదురైనా కూడా శత్రుత్వం పెరుగుతానే ఉంటుంది. నీకు బలహీనంగా ఉన్నప్పుడు ఆయన కొడితే ఆయనకు బలం ఎక్కినప్పుడు కొట్టుకుంటానే ఉంటారు. ఇది కాదు మనం చేయాల్సింది. ఏం చేయాలంటే మన ప్రేమతోటి మనము శత్రువుని చంపేయాలి. ఇది ప్రభు నేర్పించింది. నీ క్షమ, నీ ప్రేమతోటి నీ శత్రువును చంపేయి. నీ శత్రువుని కొట్టాల్సింది నువ్వు చెంప దెబ్బ కాదు, నీ శత్రువుని కొట్టాల్సింది కొరడ దెబ్బ కాదు, నీ శత్రువుని చంపాల్సింది నువ్వు ఖడ్గంతో కాదు, నీ ప్రేమతోటి, నీ మంచితనంతో, నీ క్షమతోటి, ఓర్పు సహనాన్ని చూపించు. శత్రువు ఆటోమేటిక్గా చచ్చిపోతాడు లోపల. కానీ ఆ రోజు పేతురు ఏం చేస్తున్నాడు? పేతురు అంత పెద్ద రోమా సైన్యము, ఆయనకి తెలుసు ఏమి ప్లాన్లు జరుగుతున్నాయి ఈ దేశంలో. ఆ రోజు తెలుసు ఆయనకి. ఏమిటా ప్లానింగ్? ప్రధాన యాజకులు వీళ్ళందరూ కలిసి, పరిసయ్యులు, సద్దుకెలు, సన్హెడ్రిన్ సభ మొత్తం కలిసి అన్ని చోట్ల చాటింపు వేశారు. క్రీస్తు ఎక్కడన్నా కనిపిస్తే మాకు చెప్పండి, మీకు బహుమానం కలుగుతుంది అని చెప్పారు. వాంటెడ్ పోస్టర్స్ నేను మీకు చూపించని ఈ యొక్క దృశ్యాన్ని.
వాంటెడ్ పోస్టర్స్ ఎవరికి చూపిస్తారు? వాంటెడ్ పోస్టర్ ఎవరైతే దొరకక వెళ్ళిపోతారో, తప్పించుకొని తిరుగుతున్నారు, వారికి వాంటెడ్ పోస్టర్స్ ఉండేవి. ఈ మధ్యకాలంలో వాంటెడ్ పోస్టర్స్ లేవు. ఎందుకు లేవు అని అంటే, ఎందుకంటే అపరాధులందరూ కూడా ఫ్లైట్లు వేసుకొని బయటికి వెళ్ళిపోతున్నారు. టెర్రరిస్టులు అందరూ కూడా హ్యాపీగా మరొక దేశానికి వెళ్ళిపోయి సెటిల్ అయిపోతున్నారు. బలాత్కారం చేసిన వాళ్ళు, చెడ్డ పనులు చేసిన వాళ్ళు మరొక దేశానికి వెళ్ళిపోయి దేశాన్ని కట్టుకొని ఆడ కూర్చుంటున్నారు. అంత స్వాతంత్రం అనేది ఎవరు వారిని పట్టించుకోవటం లేదు. అపరాధులను ఎత్తుక్కొని వచ్చేటువంటి పనులు ఎవరు చేయట్లేదు, అందుకని కనిపించలేదు. ఒకప్పుడు ఏ వాల్ పెన్ చూసినా కూడా పోస్టర్లు వాంటెడ్ 5 లక్షలు, వాంటెడ్ 2 లక్షలు, వాంటెడ్ 10 లక్షలు, వాంటెడ్ 5,000, 50,000. ఆయన వాల్యూ కూడా ఉంటుందన్నమాట. ఆ నేరస్తుడు కూడా ఆయన ఎలా వెళ్తూ ఉంటాడంటే, ఒకవేళ నేను పట్టుబడితే నా మీద లక్షల బహుమానం ఉండాలి, అంత స్టేటస్కి నేను వెళ్ళాలి. ఆ స్టేటస్ అయింది, ఆ గొప్పతనం. ఎందుకు చిన్నది నన్ను బట్టిస్తే 5,000 ఇస్తానంటే అంత చీప్ లైఫ్ నాకు ఎందుకు అని చెప్పి నేరం చేసేవాడు ఉంటాడు. ఒకప్పుడు ఇలాగ పోస్టర్స్ వేస్తే ప్రభుని యేసుక్రీస్తుని పట్టుకోవటానికి కూడా వీరు పోస్టర్స్ ప్రింట్ చేయలేదు, కానీ ఆ శబ్దము రూపంలో అందరి దగ్గరికి పంపించేశారు. క్రీస్తుని పట్టించాలంటే ఒక్క మీద వచ్చాడు మహానుభావుడు పట్టించడానికి. ఆయన ఎవరో కాదు, ఆయనతో పాటు కూర్చున్నటువంటి ఆయన శిష్యుడైనా ఇస్కరియోతు యోధా, మీరెవరు పట్టించలేరు, నేను పట్టిస్తాను. ఒంటరిగా ఉన్నప్పుడు, ఎందుకు ఒంటరిగా ఉన్నప్పుడు అంటే, పగటి వేళ ప్రభువు వెళ్తూ ఉంటే జన సమూహం ఆయన వెనకాల వస్తుంటారు. ఈ జన సమూహము 2 గుంపులు అయ్యేవి. ఒక గుంపు ఆయనకి పక్షముగా ఉంటే, రెండో గుంపు ఆయనకి విరోధంగా ఉంటే, ఆయనకి విరోధంగా ఉన్నటువంటి గుంపు చాలా చిన్నగా ఉంటే, ఈ పెద్ద గుంపును చూసి ఆయన జయ 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 అని బోలుతున్నటువంటి మాటలు చూసిన వారిని చూసి ఆ సైనికులు, ఆ పరిసయ్యులు, యాజకులు భయపడిపోయి, ఇప్పుడొద్దు, ప్రజలు మనకు ఎదురు తిరుగుతారు, ఇప్పుడొద్దు అన్నారు. అలా అనేక సార్లు జరుగుతుంది. అయితే ఏకాంతమైనటువంటి సమయము కొరకు, ఏకాంతమైనటువంటి ప్రదేశం కొరకు చూస్తూ ఉంటే, ఆ అర్ధరాత్రి వేళ గెత్సెమనే తోటలో 4 మాత్రమే ఉన్నారు, ఎవ్వరు లేరు అక్కడ. ఉండొచ్చు కొంతమంది అటు ఇటు కనిపించి ఉండొచ్చు, కానీ అక్కడ ఉన్న వారి గురించి ఎవరి గురించి రాయలేదు. అయితే అందులో ఈ ఇస్కరియోతు యోధా ఆయన గుర్తు చూపించడానికి వచ్చాడు. కానీ పేతురు ఏం చేస్తున్నాడంటే, అంత పెద్ద సైన్యము సంఖ్యలు పట్టుకొని ఖడ్గములు ధరించుకొని వచ్చారు వాళ్ళు. ఆ ఖడ్గమునే తీశాడు ఆయన. ఖడ్గము ధరించుకొని వస్తే ఆ ఖడ్గము తీసి ఆ సైనికుని, ఎవరు సైనికుడైనా ప్రధాన యాజకుడి, ఆయనను కొడితే ఆయన చెవు. అప్పుడు ప్రభు ఏం చేశాడంటే, ఈ శత్రువుని నా ప్రేమతో నేను చంపుతానని చెప్పి ఆయన తీగినటువంటి చెవి తీసుకొని మరలా అంటిస్తూ ఉన్నాడు. అంటించి పేతురుతో ఏం చేస్తాడంటే, పేతురు మన ప్రజల్ని గెలుచుకోవాల్సింది మనుషులు పట్టేటువంటి జాలరి కత్తి కాదు తీసుకొని వెళ్ళాల్సింది, సువార్త తీసుకొని వెళ్ళాలని చెప్పి ఆయనకి నేర్పిస్తున్నాడు. కానీ ఆ రోజు పేతురు చేసిన పని ఎవరు చేయలేదు. ఆ ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం ఆయనకి, నా ప్రభు మీద చెయ్యేస్తావా అని చెప్పేసి అంతటి సైన్యం. ఏ సైన్యం అది? రోమా సైన్యం. ఆ తరువాత ఏం జరిగింది? తర్వాత రోజు ఏం జరుగుతుందంటే, ఆ ప్రభువును వారు కొరడాలతో కొడుతున్నప్పుడు, ముళ్ళ కిరీటం పెడుతున్నప్పుడు, ఆయన అవమానపరుస్తున్నప్పుడు, వస్త్రములు తీసివేస్తున్నప్పుడు, సిలువ వేస్తున్నప్పుడు పేతురుకి తెలుసు, నా స్థితి కూడా అదే, నేను పట్టుబడితే నా పరిస్థితి కూడా అదే అనుకున్నాడు. తెలుసు ఆయనకి. అయినా కూడా ఆ క్షణములో ఆయన భయపడకుండా ముందుకు కొనసాగి వెళ్ళిపోతున్నాడు. కుడి పక్కన ఎడం పక్కన 2 కనిపిస్తున్నారు. వారు కూడా సిలువ, వారు నేరస్తుడు ఎవరు అనంటే, ప్రజలకు వ్యతిరేకంగా ఏదన్నా తప్పు చేసిన వాడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పు చేసిన వాడు. వాళ్ళిద్దరూ దొంగతనం చేసి ప్రజలకు వ్యతిరేకంగా చేస్తే, క్రీస్తు యేసుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా దోషిగా పెట్టారు. ఏమిటి? మందిరమును కూలగొడుతున్నాడని యూదులకు రాజు అంటున్నాడని చెప్పేసి, ఆయనే దేవుడు అంటున్నాడని చెప్పేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళిన వాడిగా చూపిస్తూ, దేమంటాడు, దేశద్రోహి అనేటువంటి పేరు రాస్తూ ఆయనను సిలువ వేస్తూ ఉన్నారు. పేతురుకి తెలుసు ఏమవుతుంది సైనికుల చేతిలో పడితేని, కానీ ఆయన దేవుడి మీద ఉన్నటువంటి ప్రేమ దానిని చూడనివ్వలేదు. ఈ ప్రేమ, ఈ సాహసము ఆ సమయంలో వస్తూ ఉంటుంది, కానీ అందరికీ రాదిది. ఆ రోజు వారు ప్రభు వెనకాల నడుస్తున్నారు. చమత్కారం చేసినటువంటి, అద్భుతములు చేసినటువంటి ఆ దేవుని వెనకాల నడుస్తున్నారు. ఆ రోజైతే పేతురు యేసు ప్రభుతో అంటాడు, ప్రభువా, నీవే అయితే నీటి మీద నడవడానికి నన్ను అధికారం ఇమ్మని చెప్పి అంటున్నాడు. తోమాని గద్దించలేదు, పేతుర్ని కూడా. అంటే
గద్దించి అల్ప విశ్వాసి అన్నాడు అంతే. నీ విశ్వాసాన్ని పూర్తిగా ఎందుకు వాడలేదు? ఈ ప్రకృతి మధ్యలోకి రాగానే, గాలి మధ్యలోకి రాగానే నీటి మీద నడవడం ఎందుకు మానేస్తావు? లేచి నిలబడని చెప్పేసి చెయ్యి ఇచ్చాడు. ఆయన చనిపోతున్నాడంట. కొంచెం నాకు ఆశ్చర్యం అనిపించింది ఆ రోజు. పేతురు మునిగిపోతున్నాడు. ఇది ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు ఆశ్చర్యమో? పేతురు మునిగిపోతున్నాడు. ఆశ్చర్యం ఎందుకు అనంటే, నీటిలో పుట్టి, నీటిలో పెరిగి, నీటిలో పనిచేసి, నీటిలో నిద్రపోయేటువంటి ఆ మనిషి, ఆయన ఈత కొట్టేటువంటి మనిషి, ఈత వచ్చిన మనిషి నీటిలో మునిగిపోతున్నాడు. ఇది ఆశ్చర్యం. నీరంటే భయం వచ్చింది. ఇది ఆశ్చర్యము. ఆయన మునిగిపోతున్నాడు. ప్రభువా అని కేకలు వేస్తుంటే అప్పుడు ప్రభు చేయి చాపి ఆయనని పట్టుకొని లేచి నడువు. ఇప్పుడు నిన్ను ఎవరైతే నవ్వారో వాళ్ళ ముందు నీవు నడిచి వాళ్ళ నవ్వుని ఆపేసాయి. నీ అల్ప విశ్వాసమును పూర్తి విశ్వాసంగా మార్చుకో. అలాగ నువ్వు నడిచి వెళ్ళు. ప్రకృతి మీద అధికారము దేవుడు మనకు కూడా ఇవ్వాలి అనుకుంటున్నాడు. అందుకు మనము దయ్యములను గద్దించినప్పుడు దయ్యములు పారిపోతాయి, రోగాల్ని గద్దించినప్పుడు రోగములు కూడా పారిపోతాయి. ఎవరు ఏ అవసరతతోటి ప్రభు అయిన క్రీస్తు యేసు నామమును వాడుకుంటారో తెలియదు. అందరి అవసరతలు భిన్నమైనటువంటివి. ఆహారము కలిగిన వాడు దాని గురించి ప్రార్థన చేయటం లేదు. ప్రభువా నీవు ఇచ్చినటువంటి ఆహారము కొరకు నీకు స్తోత్రము. లేనివాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మానందిన ఆహారం మాకు దయచేయము అని చెప్పేసి నేర్పిస్తూ ఉన్నాడు. ఆహారం గురించి నేర్పిస్తున్నాడు, వస్త్రము గురించి నేర్పిస్తున్నాడు, నివాసం గురించి నేర్పిస్తూ విశ్వాసం గురించి కూడా నేర్పించి, నీకు కావలసినవన్నీ కూడా నీకు ఇస్తాను, అయితే నీవు ఒక పని చేయాలి. ఏమిటా పని అంటే, నాదొక రాజ్యం ఉన్నది నీకు తెలుసా? నా రాజ్యం ఒకటి ఉన్నది తెలుసా నీకు? ఆ రాజ్యం ఎక్కడుందో నువ్వు వెతకాలి. మన సింపుల్ మాట్లాడతాం, నా నైతిని రాజ్యమును ముందు వెతుకుడు అంటే రాజ్యం అండి. అది రాజ్యము. స్తోత్రం. మీకు అర్థం కావట్లేదు ఈ రాజ్యం అనే మాట. రాజ్యము అనంటే ఒక దేశము అని అర్థం. అంతేనా? ఒక ప్రదేశము. ఆ ప్రదేశంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు క్రీస్తు యేసు. అందుకనట నా రాజ్యము. పరలోక ప్రార్థన నేర్పిస్తున్నప్పుడు నీ రాజ్యము వచ్చును. ఒక రాజ్యం ఉన్నది. బాప్తిస్మ యోహాను అంటున్నాడు, పరలోక రాజ్యము వచ్చింది. ఇది వచ్చింది, పరలోకం వచ్చింది. నీ రాజ్యము రావాలి అంటే నీవు రాజుగా కూర్చొని పరిపాలన చేయాలి. అది రాజ్యం. నీ రాజ్యము వచ్చును గాక అని నేర్పించినటువంటి ప్రార్థన. ఆ ప్రార్థనలో ఆయన రాజుగా ఉంటే ఆ అధికారములో, ఆ ప్రభుత్వంలో మనమందరం పరిపాలకులుగా ఉంటాం. ఆ రాజ్యము వెతకండి, వెతకమన్నాడు ఆయన. అంతేనే చెప్పింది. వేరు మాట్లాడుతున్నానా? ఏమని చెప్తున్నాడు? నా రాజ్యమును వెతకుడి. ఎక్కడ దొరుకుతుంది అది? సింపుల్గా మాట్లాడేస్తాం మనం. అన్ని సింపుల్ మాట్లాడేస్తాం. చాలా కాంప్లెక్స్ అండి దేవుని వాక్యం. సింపుల్ కాదు. ఆత్మలో సత్యములో అని చెప్పేసి మనం మాట్లాడేస్తాము. కానీ అది ఒక ప్రదేశం అని, ఒక ఆరాధన స్థలమని, ఒక న్యాయస్థానమని మీకు నేను చూపించాను దాన్ని. ఆయన రాజ్యము ఒకటి ఉన్నది. ఆ రాజ్యములో ఎవరెవరు ఉన్నారు, ఏమేమి ఉన్నవి, ఏమేమి లేవో అవి మనము వెతకాలి. వెళ్ళి మనం వెతకాలి. ప్రతి మనిషి వెతకాలి. ప్రతి మనిషి వెతకాలి అని అంటున్నాడు. మనిషి కుమారుడు నశించిన దానిని వెతికి ఆయన వెతకటానికి వచ్చాడు. అంతేనా? ఆయన వెతకటానికి వచ్చాడు. వెతికేది ఎప్పుడు అంటే, కనబడని దాన్ని వెతుకుతాం, పోయిన దాన్ని వెతుకుతాం. అంతేనా? పోగొట్టుకున్న దానిని, తప్పిపోయిన దానిని, ఓకే, మనము కనిపించని దానిని వెతుకుతాం. అందుకనే ఆ లూకా సువార్తలో మనం చూస్తే 3 భాగాలు చూపిస్తున్నాడు వెతుకుతున్నట్లుగా. ఒకటి, తప్పిపోయింది. ఎవరు తప్పిపోయింది? కుమారుడు, నాణెము, ఆల్ రైట్. ఆ యొక్క గొర్రె 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 తప్పిపోయింది. ఎందుకంటే గొర్రెకి చూపు లేదు. గొర్రె
తప్పిపోయింది. ఎందుకంటే గొర్రెకు ఆ చూపు లేదు, తెలియదు, అది తల వంచుకొని వెళ్ళిపోతుంది. ఉన్నంతసేపు వాళ్ళు వీళ్ళు ఆ యొక్క గొర్రెల కాపరి స్వరం వినబడుతున్నంతసేపు కనిపించింది. ఎక్కడో తప్పిపోయింది అది, దానికి దారి తెలియదు, దానికి దారి తెలియదు. అయితే కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నది ఏమిటంటే, ఆ కుమారుడి దగ్గరికి వచ్చేటప్పటికి, ఈ కుమారుడి దగ్గరికి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు అనే టైటిల్ పెట్టారు. తప్పిపోయిన కుమారుడు అని టైటిల్ పెడితే ఇంగ్లీష్లో ప్రాడిగల్ సన్ అని పెట్టారు, హిందీలో ఉడావ్ పుత్ర అని పెట్టారు. 3 కూడా వేరు వేరే. ప్రాడిగల్ సన్ తప్పిపోయిన కుమారుడు, ఉడావ్ పుత్ర ఆయన తప్పిపోయిన వాడు కాదు, ఆయన పారిపోయిన కుమారుడు. ఒక ఎగ్జాంపుల్ చాలు ప్రభుకి. 3 ఎందుకు తీసుకున్నాడు? సువార్త రాస్తున్నప్పుడు 3 ఎందుకు తీసుకున్నాడంటే, ఒకడు తెలిసి పారిపోయాడు. తెలిసి ఆ తండ్రి ఇంటిని విడిచిపెట్టేసి దూరముగా పారిపోయాడు. ఎందుకు? పాపము చేయటానికి పారిపోయాడు. ఆయన తప్పిపోలేదు. ఎవరు తప్పిపోయారు? గొర్రె. అంటే కుడి ఎడమలో తెలియనటువంటి ఆ నినివే పట్టణస్తులు ఉన్నారు కదా, కుడి ఎడమలో ఎరుగునటువంటి 120,000 మంది కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఆ ప్రజలు కుడి ఎడమ తెలియదు, కాకపోతే వాళ్ళు తప్పిపోయారు. ఇది తప్పు అని వారికి ఎవరు చెప్పలేదు. వారు పాపంలో జీవిస్తూనే ఉన్నారు. అయితే వారి పాపము ఘోరమైపోతే ఆ ప్రవక్తను పంపించినప్పుడు, వారికి సువార్త తెలియపరిచినప్పుడు వారు మారు మనసు పొందుతారు. కాబట్టి వారి మంచి మనుషులు వారు మంచి వాళ్ళు. కుడి ఎడమలు తెలియదు కాబట్టి అయ్యో ఇది తప్ప అని చెప్పేసి వారు మారు మనసు పొందుతున్నారు. పౌలు కూడా ఒకసారి ఆ ప్రదేశంలో సంచరిస్తూ అన్ని దేవతలు ఆరాధిస్తూ వారికి బలిపీఠాలు కట్టిన వారి మధ్యలోకి వెళ్ళిపోయి అంటున్నాడు, ఒక విగ్రహం, ఒక బలిపీఠం కనిపిస్తుంది, ఇక్కడ తెలియని దేవుడికి అని రాస్తుంది. తెలియని దేవుడికి అని రాస్తుంటే మీరు అందరి గురించి రాస్తారు, ఈ ఒక్కటెందుకు ఖాళీ పెట్టారంటే, ఇన్ని పేరులో ఆ పేరున్న దేవుడు లేకపోవచ్చు, అసలోడు లేకపోవచ్చు. మరి అసలు ఆయనకి కోపం వస్తుందేమో. కాబట్టి ఆయన కోపము చల్లార్చడానికి, ఆయన కోపము రగలకుండా ఉండటానికి, అయ్యా పేరు తెలియదయ్యా మాకు, నువ్వు దేవుడు ఎవరో నాకు తెలియదు, ఈ పేరు పెట్టి ఇది నీది కాకపోతే ఈ బలిపీఠం మీద నువ్వు వచ్చి కూర్చో అన్నారు వాళ్ళు. ఈ బలిపీఠం మీద నువ్వు వచ్చి కూర్చో, నీవు రా దర్శించి బలిపీఠాన్ని. ఎందుకంటే మాకు నువ్వెవరో తెలియదు, తెలిసినంత జ్ఞానముతోటి మేము పేర్లు రాసి పెట్టాం, కానీ నీవు నిజమైనటువంటి దేవుడువో అది మాకు తెలియదు. అయితే పౌలేమంటున్నాడంటే, ఈ బలిపీఠం మీద దర్శించడానికి యోగ్యుడైనటువంటి, అర్హుడైనటువంటి, నిజమైనటువంటి దేవుడు నాకు తెలుసు. ఎవరైనా అంటే ఆయన పేరు క్రీస్తు యేసు అని చెప్తున్నాడు. అప్పుడేం జరిగింది? ఈ ఒక్క బలిపీఠం నిలిచిపోయి మిగతా బలిపీఠాలన్నీ కూడా మాయం అయిపోయాయి. పేరు తెలియనటువంటి ఆ బలిపీఠాల దగ్గరికి వారు వెళ్తూ ఉన్నారు. సో క్రీస్తు యేసుని వెంబడిస్తున్నటువంటి ఈ శిష్యుల్లో ఆయన ఎవరిని కూడా గద్దించలేదు. ఎందుకంటే వారు తెలియక చేశారు. ఆ కుమారుడు తప్పిపోయి వెళ్ళిపోలేదు. తప్పిపోయి వెళ్ళిపోతే నాన్నగారు వెనకాల వెళ్ళేవాడు. అంతేనా? తప్పిపోయి వెళ్ళిపోతే నాన్నగారు వెనకాల వెళ్ళి వెతుక్కొని, ఎక్కడున్నావు కుమారుడా, తప్పిపోయావా నువ్వు, నీకోసం ఎక్కడెక్కడ వెతులు రా, ఇంటికి వెళ్దామంటే ఆయన వెంటనే పరిగెట్టేవాడు. తప్పిపోయింది ఎవరు అనంటే ఆ గొర్రె. అందుకు గొర్రెల కాపరి వెతుక్కుంటూ వెళ్ళాడు. పారిపోయిన వారి వెనకాల వెళ్ళలేదు, తప్పిపోయిన వారి వెనకాల వెళ్ళాడు. మరి మూడోది ఏమని కనిపిస్తుందంటే, పోగొట్టుకున్నారు. దానికి జీవము లేదు. ఆ నాణెమునకు జీవము లేదు. ఈ గొర్రెకు జీవం ఉన్నది, కానీ జ్ఞానము లేదు. ఆ కుమారుడికి అన్నీ ఉన్నాయి, కానీ ఇంటికి తిరిగి వచ్చేటువంటి అవగాహన లేకపోతే, ఆ అవగాహన పుట్టుకొచ్చే వరకు ఆ తండ్రి ఎదురు చూసి, ఎప్పుడైతే ఆయన ఇంటికి వస్తున్నాడో, తనలో తాను వచ్చేసి ఇంటికి వస్తున్నాడు, అప్పుడు తనని కలవటానికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ తండ్రి దేవుడికి సాదృశ్యంగా చూపిస్తున్నారు, కానీ ఈ తండ్రి చేసిన ప్రార్థన, ఆయన ఇంటిలో ప్రతిసారి చేసే ప్రార్థనలో ఒక ప్రార్థన హైలైట్ ఉంటుంది. ఆ హైలైట్ ప్రార్థన ఏమిటంటే, అయ్యా నా కొడుకుని ఇంటికి తీసుకొని రా. ఆ తండ్రి ఇంట్లో హైలైట్. మన ఇంట్లో, మన జీవితాల్లో ఒక ప్రేయర్, 2 ప్రేయర్లు, 3 ప్రేయర్స్ హైలైట్లో ఉంటాయి. అవి ప్రథమంగా నిలబడతాయి. ప్రతి ఒక్కరి ప్రార్థన ప్రథమంగా నిలబడుతూ ఉంటుంది. ఈ గొర్రెల కాపరి వెళ్తున్నాడు.
ఆ గొర్రెల కాపరి ఏం చేస్తున్నాడంటే, నా తప్పిపోయినటువంటి గొర్రె దొరికేలాగా నాకు సహాయం ఇచ్చేయి అని చెప్పేసి ఆ దేవుడితోటి ప్రార్థన చేస్తున్నాడు. పోగొట్టుకున్నటువంటి ఈ కన్యక ఆమె యొక్క నాణెము దొరకాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నది. కొందరు ఆహారం కొరకు ప్రార్థన చేస్తున్నారు, కొందరు ధనము కోసం ప్రార్థన చేస్తున్నారు, కొందరు వస్త్రము కొరకు ప్రార్థన చేస్తున్నారు, కొందరు నివాసము కొరకు ప్రార్థన, కొందరు జ్ఞానము కొరకు ప్రార్థన చేస్తున్నారు, కొందరు వర్షము కొరకు ప్రార్థన చేస్తున్నారు. వర్షము కొరకు ఒక రైతు వర్షం కోసం ప్రార్థన చేస్తున్నాడు. రైతు వర్షం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అలాగనే ఈ పట్టణంలో ఉన్నటువంటి మనమందరము కూడా వర్షం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే వర్షం లేకపోతే మనకు నీళ్లు లేవు. మన ప్రార్థనలో ఒక ప్రార్థన, ఒకవేళ మనకి వారంలో ఒక రోజే నీళ్ళు వస్తున్నాయి, 2 రోజుల నీళ్ళు వస్తున్నాయి, మన ప్రార్థనలో ఒక హైలైట్ ఉండాలి. ఆ హైలైట్ ఏమిటంటే, దేవుడా నీళ్లు మాకు, నేను ఏ ఇంటికి వెళ్ళినా ముంబై పట్టణంలో చేసే ఒక ప్రార్థన ఏమిటంటే, ప్రభువా ఇంటిలో ఉన్న ప్రతి ట్యాప్లో నీళ్లు బాగా రావడానికి తెరువంట. రెండో ప్రార్థన ఏం చేస్తానంటే, ప్రభు ఈ ఎలక్ట్రిసిటీ లేకపోతే మేము ఉన్నాం కనుక ఈ లైట్ బిల్లు తక్కువ వచ్చేలాగా చేయని ప్రతి ఇంటి కోసం నేను ప్రార్థన చేస్తాను. ఇవి హైలైట్ ప్రార్థనలు. అయ్యా అద్దెలు కట్టుకొని ఉండలేరు కాబట్టి అద్దె గృహాల్లో ఉన్న వారికి సొంత గృహము కలుగ చేయి. ఒకవేళ ఇప్పుడు కాకపోతే తక్కువ అద్దెలో ఉన్నటువంటి మంచి నివాసం వారికి. ఇవి హైలైట్ ప్రార్థనలు. ఒక్కొక్కరి ఒక్కొక్క ప్రార్థన ఉంటుంది. మన ప్రార్థనలో ఏవి కూడా దేవుడికి అయోగ్యము కావు, ఏవి కూడా దేవుడికి అయిష్టము కాదు. కానీ ఆయన చిత్తములో మాత్రము ఉండాలి. ఆయన చిత్తములో ఉండాలి. ఆ రోజు శిష్యులు ఆహారం కొరకు ప్రార్థన చేసినట్లయితే ఆ ఓడలో వారికి ఆహారము వచ్చేది. పేతురు ఆ రాత్రి తనను తాను కాపాడుకోవడానికి ప్రార్థన చేస్తున్నాడు. పేతురు తప్పిపోకుండా ఉండాలని చెప్పేసి పేతురు కొరకు ప్రభువైన యేసుక్రీస్తు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. పేతురు తనను తాను కాపాడుకోవటానికి, అలాగే క్రీస్తు యేసు ఆయన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటే మిగిలినటువంటి శిష్యుల ప్రార్థన, అయ్యా మేము పట్టుబడకుండా చూడు, ఎందుకంటే మమ్మల్ని కూడా చంపేస్తారు. మేడగదిలో కూర్చున్నారు వాళ్ళు. 120 మంది మేడగదిలో కూర్చొని ఏం ప్రార్థన చేస్తున్నారు ఆ రోజు? వారి హైలైట్ ప్రార్థన ఏమిటి? పరిశుద్ధాత్ముడు తర్వాత వచ్చాడండి, పరిశుద్ధాత్ముడు ఇప్పుడే రాలేదు. వారి హైలైట్ ప్రార్థన ఆ ప్రభు అయిన క్రీస్తు యేసు ఆయన మరణ పునరుద్ధానము తరువాత చేస్తున్నటువంటి ప్రార్థన ఏమిటి? ఆ ప్రార్థన ఏమిటంటే, మేము తలుపులు కిటికీలు వేసుకొని ఉన్నామో ఏ సైనికుడి దృష్టి మా మీద పడనివ్వద్దు, ఏ యూదుడి దృష్టి, ఏ పరిసయ్యుని దృష్టి మా మీద పడనివ్వద్దు, మమ్మల్ని కాపాడు. ఆ ఐగుప్తు దేశంలో ఆ మగపిల్లలందరూ, గర్భిణీ స్త్రీలందరూ ఆ రోజు చేస్తున్నటువంటి ప్రార్థనలు ఏం ప్రార్థనలు? అయ్యా కొడుకొద్దు, కూతురు కావాలి. ఎందుకు కూతురు కావాలి అని అంటే, కొడుకు పుడితే కొడుకుని చంపేస్తారయ్యా. చట్టం ఎప్పుడన్నా మారుతుందేమో, ఆలోచన ఎప్పుడన్నా మారుతుందేమో, ఫరో యొక్క ఆదేశమును వెనక్కి తీసుకుంటాడేమో. ఇప్పుడు కుమార్తెల్ని ఇస్తూ పో అంటే ఒక ఆమె ప్రార్థన చేస్తే ఆమె ప్రార్థన దేవుడు వినలేదు. ఆమె ప్రార్థన దేవుడు వినలేదు. ఆమెకు కొడుకునే ఇచ్చాడు. కొడుకునే ఇస్తే కొడుకుని అట్లా దాచిపెట్టుకోవాలి నేను, ఎందుకంటే ఈ కొడుకు బాగా ఏడుస్తున్నాడు. ఈరోజు మా కొడుకు ఎందుకో నాకు గుర్తొచ్చాడు, బాగా ఏడుస్తున్నట్టు గుర్తొచ్చాడు నాకు. ఇప్పుడు ఏడుస్తున్నట్టు కాదు, ఆయన చిన్నప్పుడు గుక్కబట్టి, నేను ఏదో చిన్నపిల్లలది ఇది చూస్తున్నా, హెయిర్ కటింగ్ చూస్తున్నాను. హెయిర్ కటింగ్ వీడియో చూస్తూ ఉంటే కొంతమంది పిల్లల్ని ఒక బాక్స్లో కూర్చోబెట్టేసి, ఇలా కూర్చోబెట్టి కాలు చేతులు కట్టేసి హెయిర్ కటింగ్ చేస్తూ ఉంటే, నేను ఆయన హెయిర్ కటింగ్ చేయించాలంటే ఒక పెద్ద ఎక్సర్సైజ్ నాకు అయిపోయేది. ఆ ఎక్సర్సైజ్ నేను కాచిపేటలో ఉన్నప్పుడు ఆయన తీసుకొని కొద్దిసేపు నేను చేతిలో పెట్టుకుంటే 4 కత్తులు పడేటి, ఆ కొద్దిసేపు విడి కూర్చుంటే మళ్ళీ 4 కత్తులు ఆ బండి మీద తిప్పుకొని ఆగేవాడు, గుక్క పట్టేసేవాడు. ఆ గుక్క పట్టేస్తే బలవంతం కూర్చోబెట్టలే, మామూలుగా ఏడిస్తే కూర్చోబెట్టచ్చు, గద్దించి కూర్చోబెట్టవచ్చు, చాక్లెట్ బిస్కెట్ ఇచ్చి కూర్చోబెట్టవచ్చు. గుక్క పట్టేసి ఇలా పడిపోతుండే ఏమి చేయాలి? ఆ బండి మీద మరలా తిప్పుకొని వచ్చేవాడిని. ఆ చివరికి ఏమైందంటే ఇక్కడ 4 కత్తులు వేసేవాడు, ఆయన ఇంకొక ఆయనకి వెళ్ళి 4 కత్తులు వేసి వచ్చేటాడు. లాస్ట్కి బండి మీద కూర్చొని హెయిర్ కటింగ్ చేయించాల్సి వచ్చేది. గుక్క పట్టి ఏడుస్తున్నాడు. మోషే ఎట్లా ఏడ్చాడో మనకు తెలియదు, కానీ ఆయన ఏడుపు బయటికి వెళ్తూ ఉంటే ఆ తల్లి, అక్క, అన్న దానిని ఆపలేక కష్టపడుతూ ఉంటే,
అప్పటికి మా వల్ల కాదు, ఎందుకంటే ఈ కుమారుడు ఎలాగైనా చంపబడతాడు, మేము కూడా చంపబడతాం, ఏం చేద్దాం ఇప్పుడు, ఈ కుమారుడిని తీసుకొని వెళ్ళిపోయి నీటిలో వదిలేద్దాం. ఆ తల్లి ఏం పేరు పెట్టిందో చెప్పలేదు అసలు. ఆ తల్లి ఏం పేరు పెట్టిందో తెలియదు మనకి. ఆమె కనినటువంటి తల్లిదండ్రులు ఆయనకి ఏం పేరు పెట్టారో తెలియదు. కానీ ఆ ఫరో కుమార్తె పెట్టినటువంటి పేరు, ఇతడు నీటిలోంచి తీయబడ్డాడు కనుక ఈయన పేరు మోషే అని పెడతానని చెప్పారు. అప్పుడు చేసిన ప్రార్థనలు ఏమిటి? అందరు చేసిన ప్రార్థన ఏమిటి? వద్దయ్యా కొడుకులొద్దు, కొడుకులొద్దు, కొడుకులొద్దు. కానీ సహజంగా అందరు చేసే ప్రార్థనలు అంటే మొదట కొడుకు 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 అని ప్రార్థన చేస్తూ ఉంటారు. అందరి కోరికలు, అవసరతలు ఇవన్నీ. అయితే దేవుడు దేనికి వ్యతిరేకం కాదు. ఆయన చిత్తమును మనం తెలుసుకొని ప్రార్థన చేద్దాం. ఒక చిన్న మాటతోటి మనం ముగించుకుందాం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. చదవండి అయితే. యోహాను మొదటి పత్రిక ఆయన చిత్తానుసారముగా ఆయనను బట్టి మనమేదడిగినను ఆయన మన మనవి. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆయనను బట్టి. ఎవరిని బట్టి? క్రీస్తు యేసును బట్టి. క్రీస్తు యేసును బట్టి మనం ప్రార్థన చేస్తుంది ఎవరితోటి? తండ్రి అయిన దేవుడితోటి ప్రార్థన చేస్తున్నాం, అవునా? మనం ప్రార్థన చేసేది ఎవరితోటి? నీ గదిలోకి వెళ్ళి రహస్యమందున్నటువంటి తండ్రితోటి ప్రార్థన చేయి. పరలోకముందున్నటువంటి మా తండ్రి అని చెప్పి నువ్వు ప్రార్థన ఆరంభించు. ఓకే, మనం ప్రార్థన చేస్తుంది ఎవరితోటి అంటే ఆ తండ్రితోటి ప్రార్థన చేస్తుంటే మధ్యలో ఎవరు నిలబడ్డారు? ఈ ప్రార్థనను మనకి అనుగ్రహింపజేయడం మధ్యలో ఎవరు నిలబడ్డారంటే మన ప్రభువైన యేసుక్రీస్తు నిలబడుతున్నాడు. ఆయన మనకిస్తున్న కాన్ఫిడెన్స్ ఏమిటి? ఆయన మనకిస్తున్న ధైర్యం ఏమిటంటే మనము ఆయన చిత్తములో ఏది అడిగినా కూడా అది మనకు అనుగ్రహిస్తాడు. ఆయన చిత్తములో ఏది అడిగినా కూడా అది మనకు అనుగ్రహిస్తాడు. క్రొత్త నిబంధన భక్తులైనటువంటి మనము ఆయన చిత్తములో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దావీదుని జ్ఞాపకం చేసుకోకూడదు. మనం ఆయన చిత్తంలో ఉండి క్రొత్త నిబంధన సంఘముగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దావీదును జ్ఞాపకం చేసుకొని, ప్రభువా వాడు నన్ను బాగా ఇబ్బంది పెట్టాడు కాబట్టి వాడి దవడ మీద ఒకటి కొట్టు అని మనం ప్రార్థన చేయకూడదు. ఎవరు ప్రార్థన చేశారు? అది దావీదు ప్రార్థన చేశాడు. చాలామంది దవడ మీద కొట్టు అంటాడు, వాడిని నాశనం చేయి అంటాడు, నాతో పెట్టుకున్నావా నువ్వు మస్ అయిపోతావు, నువ్వు బొగ్గు అయిపోతావు, నువ్వు ఇది అయిపోతావు, నువ్వు అది అయిపోతావు, ఓ రకరకాల మాటలు వచ్చేవస్తాడు. కానీ అసలు దీవించు అనే మాట రాదు, క్షమించు అనే మాట రాదు, నేను శపించేవాడు నువ్వు ఆశీర్వదించు అనే మాటలు. ఈ వాక్యాలు ఎక్కడికో వెళ్ళిపోయాయి, కనపట్లేదు సిలబస్లో. ఇప్పుడు లేవు ఈ సిలబస్లో ఈరోజు. చాలా దుఃఖం నాకు నిజంగా. ఇది భక్తుల సిలబస్లో లేదు, దైవజనుల సిలబస్లో లేనే లేదు. దైవజనులు ఈరోజు కురుక్షేత్రంలోకి వెళ్తున్నారు. కురుక్షేత్రం ఏంటో తెలుసా మీకు? కురుక్షేత్రం అనే ప్రదేశంలో మహాభారతం అనే ఒక యుద్ధము జరిగితే ఈరోజు సోషల్ మీడియా అనే కురుక్షేత్రంలో దైవజనులు ఉన్నారు. ఎక్కడున్నారు? సోషల్ మీడియా అనే కురుక్షేత్రంలోకి వెళ్ళిపోయారు. లేకుంటే మీకు ఇంకా పెద్ద యుద్ధం చెప్పాలంటే ఆర్మగెడ్డన్ చెప్పాలి. హర్మిగెద్దోను యుద్ధం ఉన్న చూసారా, రాబోతుంది అది తర్వాత. హర్మిగెద్దోను యుద్ధం. హర్మిగెద్దోను యుద్ధంలో ప్రపంచ శక్తులు అన్నీ కదిలించబడి ఆ యుద్ధ రంగంలోకి వస్తాయి, ఒక ప్రదేశానికి వస్తాయి, ఒక స్పాట్లో అన్ని కూడా యుద్ధం చేస్తూ ఉంటే ఎవరికి విరోధంగా? ఇస్రాయేల్కి విరోధముగా. ఇస్రాయేల్కి విరోధంగా జరుగుతుంటే ప్రపంచ శక్తులు అన్ని కదిలించబడి అన్ని దేశాలు వస్తాయి ఆ రోజు అక్కడికి. హర్మిగెద్దోను యుద్ధము లేకుంటే కురుక్షేత్ర యుద్ధం నడుస్తుంది. ఎక్కడంటే యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో నడుస్తూ ఉన్నది. నాతో పెట్టుకున్నావా అని అంటూ ఉంటాడు ఈ దైవజనుడు. ఇక్కడి నుంచి నువ్వు మస్ అయిపోతావు, జాగ్రత్త. నాతో పెట్టుకుంటే నువ్వు బూడిద అయిపోతావు. ఎవడు నువ్వు అసలు? నా సేవ చూసావా? నేనెంతటి చూసావా? అరే నా సిలబస్ కనిపించడం లేదు. ఈ చాప్టర్లో వెతుకుతున్నా, నేను ఈ చాప్టర్స్ని వెతుకుతున్నాను. నీ చెంప మీద ఒకటి కొడితే రెండో చెంప కూడా చూపించు అనే పేపర్, ఆ సబ్జెక్ట్ సిలబస్ కనిపించడం లేదు. నేను శపించేవాడిని ఏం చేయాలి? నీ శపించేవాడిని నువ్వు దీవించాలి, నేను దూషించేవాడిని నువ్వు ఆశీర్వదించాలి, ఆశీర్వదించాలి. కానీ చాప్టర్ కనిపించడం లేదు. ఈరోజు బైబిల్ ముక్కలు ముక్కలుగా చదవబడి, ముక్కలు ముక్కలుగా తీసుకొని, అవసరం ఉన్నది మాత్రమే తీసుకొని దాని గురించి మాత్రమే ప్రకటన చేసి ఒకరికంటే ఒకళ్ళు గొప్పవారిగా, గనులుగా, పెద్దవారిగా ఎంచబడుతూ ఉన్నారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? తనను తాను తగ్గించుకునేవాడు
హెచ్చించబడతాడు. నీ 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 వస్త్రం ఒకటి అడిగితే నువ్వేం చేయాలి? నీ పయంగా అడిగితే తీసేసి నువ్వు ఇచ్చి, 1 మైలు రమ్మంటే 2 మైలు వెళ్ళమన్నాడు. ఒక చెంప మీద కొడితే 2 చెంప. క్రొత్త నిబంధనల పత్రికలకు వస్తున్నప్పుడు మనం ఏం చూస్తున్నాము? నిన్ను దూషించేవాడిని, నిన్ను శపించేవాడిని నువ్వేం చేయాలి? దూషించుకో, శపించకూడదు, కానీ వారి కోసం ప్రార్థన చెయ్యి. ఏమని ప్రార్థన చేద్దాం? బయట ప్రసంగంలో ప్రార్థన చేశాడు, ప్రభువా తప్పు చేశాడు వదిలేసాయి, అయా దేవుడా తప్పు చేసింది వదిలేసాయి. కానీ రహస్యంలోకి వెళ్ళినప్పుడు వాడి దోడ మీద కొట్టు ప్రభువు అని చెప్పి ఇంట్లో ప్రార్థన చేస్తే ఇది దేవుని చిత్తంలో లేదు. నా దేవుడు నన్ను వింటాడు, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అని చెప్పేసి ఈ ప్రార్థనలు దేవుడు వినడు. కొంతమంది ఉపవాసం తీసుకొని మరి ప్రార్థన చేస్తారు. ఏమని? ఫలానా వ్యక్తి నాశనం అయిపోవాలి, పతనం అయిపోవాలని చెప్పేసి. ఇది ఆయన చిత్తంలో ఉందా? లేదు. ఇది మనకు నేర్పిలేదు మన ప్రభువు. మన ప్రభు ఏం నేర్పించాడంటే ఆయన చెప్పినటువంటి బోధకు ఆఖరి బోర్డ్ ఎగ్జామ్ నడుస్తుంది. గమనించాలి ఈ మాటనే. బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చినాయి కనుక మనకు చెప్తున్నాను ఈ మాట. బోర్డ్ ఎగ్జామ్ నడుస్తుంది. ఆఖరి బోర్డ్ ఎగ్జామ్లో ఆ బోర్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఎవరు అని అంటే పిలాతు. ఆఖరి పరీక్షను పెడుతున్నవాడు పిలాతు. ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు ఈ పరీక్ష నిన్ను నేను ప్రజల చేతికి అప్పగించేస్తాను. ప్రజలు ఏం చేస్తారు? కొరడాలతో కొట్టి సిలువేస్తారు. కొరడాలతో కొడుతున్నారు, సిలువేస్తున్నారు, వస్త్రములు తీసేస్తున్నారు, ముఖము దుమ్మెవేస్తున్నారు, గుద్దుతున్నారు, అన్ని చేస్తూ ఉన్నారు. ప్రభు ఇక్కడ పరీక్షలో ఉన్నాడు. అయితే ఈ పరీక్షలో ఆయన సిలువ మీదకి ఎక్కినప్పుడు మొదటి ప్రశ్నకు ఆన్సర్ రాస్తున్నాడు. ఏమిటి? ప్రభువా తండ్రి వీరేం చేస్తున్నారో. అది మొదటి ప్రశ్నకు ఆన్సర్. నోటితోటి బోధ మామూలుగా ఉన్నప్పుడు బాగా చేయొచ్చు. మరి కురుక్షేత్రం ఉంది కదా, సోషల్ మీడియా కురుక్షేత్రంలో, అక్కడికి వచ్చేటప్పటికి బూతులే. కింద కమెంట్స్ చదవండి. ఎప్పుడన్నా వాక్యాలు వింటున్నప్పుడు కింద కమెంట్స్ చదువుతా ఉండండి. ఆ వాక్యములు ఎవరో చూసి కమెంట్ చేస్తే దానికి జవాబుకి ఇంకొక వీడియో చేసి ఇవన్నీ చేసి లాస్ట్ వీక్ నేను ఒక మాట మీకు చెప్పాను. మనము ఆ కురుక్షేత్రంలోకి వెళ్ళకూడదు. మన కురుక్షేత్రము ఆ గదిలో మోకాళ్ళ మీద క్షమ, ప్రేమ అనేటువంటి పదవులతోటి ఆ పెదవుల నుండి బయటికి రావాలి. ఇది మన కురుక్షేత్రము. నీవు వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు నేను నిప్పుల కుప్పను వదిలేసండి ప్రభు కాపాని. ఆయన ఎప్పుడు చేసుకుంటాడు. మనకు అనవసరం. మన పాత నిబంధనలకు వెళ్ళొద్దు ప్రార్థన చేసేటప్పుడు. ఏ బంధంలోకి వెళ్ళాలి? మనం క్రొత్త నిబంధనలోకి వెళ్ళాలి. పాత నిబంధనలోకి వెళ్ళిపోయి అయ్యా వాడిని దవడకేసి కొట్టు అని ప్రార్థన మనము చేయకూడదు. కుమారుడా సొలొమోను మంచి జ్ఞానం ఉన్నవాడు, నువ్వు ఈ షిమి అనేవాడు ఉన్నాడు చూసావు, నన్ను ఆ రోజు దూషించాడు, ఆ రోజు నేను క్షమించాను. వాడు సమాధానంతో నెరిసిన వెంట్రుకలతోటి సమాధి గోతికి వెళ్ళకుండా, నీకు తెలుసు నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, ఏమి చేయాలో నీకు తెలుసు అంటే, సొలొమోను తన పరీక్షలో రాసిన మొదటి ప్రశ్నకు సమాధానం ఏమిటంటే షిమిని చంపేస్తాడు వెళ్ళిపోయి సింహాసనం ఎక్కగానే. ఎందుకు ఆ పనులు మనకొద్దు. అందరు జీవించాలి ప్రభు యొక్క కోరిక, అందరు క్షేమంగా ఉండాలి ప్రభు యొక్క కోరిక, అందరు సమాధానంతో ఉండాలి, అందరు సంతోషం ఉండాలి. నీ శత్రువులను నీ పాదముల దగ్గరికి ఆయన తీసుకొని వస్తాడు. మన పాట పాడుతూ ఉంటాం ఏమని? నా శత్రువులు ఎదుట నా భోజన బలం నీవు సిద్ధపరుస్తని. పాట పాడటం వరకేనా? పాట పాడటం వరకు కాదు. నిన్ను దేవుడు ఆశీర్వదించినప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ శత్రువులు చుట్టూ కూర్చొనే ఉంటారు, నీ బిర్యానీ ఐస్ క్రీమ్ తింటానే ఉంటావు. స్తోత్రం. నీ శత్రువులు ఎక్కడికి వెళ్ళరు, నీ శత్రువులు అక్కడే ఉంటారు. అయితే నీవు శత్రువుల్ని పట్టించుకోకూడదు, వదిలిపెట్టేసేయాలి. నీవున్న ప్రదేశంలో నీ చుట్టూన్నటువంటి శత్రువులు వారు ఎంతమంది గుమికూడినా కూడా నీకు ఏమి కాదు. ఎందుకంటే నీ దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. నీ కుడి పక్కన ఎడం పక్కన 1000 మంది కూలినా కూడా నీకేమి కాదని చెప్తున్నాడు. కనుక నీ వారి గురించి చింతపడవాక, వారిని శత్రువులుగా చూడవాక, వదిలిపెట్టేసి నువ్వు భోజనం చేసేటప్పుడు హ్యాపీగా భోజనం చేసే. ప్రభు మంచి బిర్యానీ ఇచ్చినందుకు నీకు స్తోత్రం, ఐస్ క్రీమ్ ఇచ్చినందుకు నీకు స్తోత్రం, సమ్మర్ వచ్చింది స్ప్రైట్ థమ్స్అప్ ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని చెప్పేసి నీ భోజనం నువ్వు ఎంజాయ్ చేసుకో. మిగిలిన పనులు దేవుడు చూసుకుంటాడు. అక్కడ మీరు ఏసీలో కూర్చుంటే వారిని హీటర్లకు పంపిస్తాడు దేవుడు. స్తోత్రం. మీరు హీటర్లకు పంపించమని వారి గురించి ప్రార్థన
చేయవద్దు. ఆయన చిత్తములో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనకు కలుగు చేస్తాడు. ఇది మన సాహసము, మన ధైర్యం. ఎందుకంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కోసము ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చేసేటప్పుడు క్రొత్త నిబంధనలో కూర్చొని ప్రార్థన చేద్దాం, పాత నిబంధనకు వెళ్ళవద్దు. దేవుడు ఆ రీతిగా మన ప్రతి ప్రార్థన అంగీకరించి సమాధానం మనకు కలుగజేసి, ఏ అవసరంతో మీరు వచ్చారో తెలియదు, కానీ మీ ప్రతి అవసరతని దేవుడు తీరుస్తున్నాడు కనుక విశ్వాసంతో, నమ్మకంతో, సమాధానంతో మీ గృహాలకు వెళ్ళండి. దేవుడి సమస్త మేలు మీ పైన కుమ్మరించును గాక. ఆమేన్.